హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జే క్యూట్ కలెక్షన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే మాకు ఇండియా నుంచి పార్సిల్ వస్తుంది. పిల్లలు వెళ్ళారంటే తీసుకురావడానికి. వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు ఏమేమి తెప్పించుకున్నాం మేము ఇండియా నుంచి, మాకు ఎంత కాస్ట్ పడిందో అని. ఓకేనా? ఇదిగోండి పార్సిల్ అయితే వచ్చేసింది. చిన్ను తీసుకొచ్చేసాడు. చిన్ను వాళ్ళ డాడీ స్వీటీ ముగ్గురు వెళ్ళారండి, తీసుకొచ్చేసారు. పార్సిల్ చూడండి ఎలా వచ్చిందో. ఇంత 1 వీక్ వచ్చిందండి పార్సిల్. మాకైతే 1 వీక్ కంటే ఎక్కువే పట్టింది కదా, ఎక్కువే పట్టింది. ఈ దీంట్లో స్వీట్లు అవి ఉన్నాయండి, మరి ఎలా ఉన్నాయో ఏమో అన్ని చూడాలి, తీసి ఓపెన్ చేయండి చూద్దాం. ఓపెన్ చేస్తే కానీ స్వీట్లు అన్నీ ఉన్నాయి, ఏమైనాయో ఏమో కూడా తెలియదు. మరి ఓపెన్ చేస్తున్నాడు చూడండి చిన్న. ఎంత 18 కేజీసా? 14 కేజీస్. 14 కేజీస్ అండి. చూడండి చిన్న పార్సిల్ వచ్చింది. మొత్తం అంతా టైట్గా కట్టేస్తాడు. టైట్ కట్టేసి ఏమి ఉన్నాయి స్వీట్లు, కొన్ని స్వీట్లు ఇవి కూడా తెప్పించామండి. మెడిసిన్స్ తెప్పించాను ముందు, మెడిసిన్స్ కోసం తెచ్చుకున్నాము. దాంట్లోనే కొన్ని స్వీట్స్ అవి కూడా. ఎలా ఉన్నాయి స్వీట్స్, అసలు ఉన్నాయో ఏమైనా కూడా తెలియదు. ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేస్తారండి. ఒక్కొక్కటి తీసి పార్సిల్ చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఈ ప్యాకెట్ అయితే చిన్న సీజర్ తీసుకొచ్చి కట్ చేయమన్నాము, చేత్తోనే చింపేస్తున్నాడు చూడండి. ఇవైతే చిప్స్ అండి. చిప్స్ చూడండి ఎలా అయిపోయినాయి, మెత్తగా అయిపోయినాయి, పొడి పొడి అయిపోయినాయి. అయినా ఇంత దూరం రావటం అంటే కష్టమే కదండి. చిప్స్ అంటే మామూలుగానే డెలికేట్గా ఉంటాయి, ఎలాగా అంత మాత్రం అన్నా వచ్చాయి. అదే పిల్లలు నవ్వుకుంటూ కట్ చేస్తున్నాడు చిన్న. ఆ సీజర్ సరిగా కట్ కావట్లేదని చేత్తోనే చూడండి ఎలా చింపేస్తున్నాడు. 2 ప్యాకెట్స్ తెప్పించాము చిప్స్ అయితే. 2 ప్యాకెట్స్ అలానే ఉన్నాయి, పాపం మెత్తగా అయిపోయినాయి, ముక్కలు అయిపోయినాయండి. మెత్తగా అయితే కాలేదు కానీ ముక్కలు అయిపోయినాయి. వాళ్ళ డాడీ కోసం మిక్స్చర్ పంపించారు 2 ప్యాకెట్స్. ఇవైతే కాఫీ కప్స్ కొన్ని తెప్పించానండి. ఇక్కడ పిల్లల దగ్గర అయితే పెద్ద పెద్దవి ఉన్నాయి, మాకు తాగడానికి కుదరట్లేదు. అందుకని కొంచెం గ్లాసులు, స్టీల్ ప్లేట్స్ కూడా చిన్నవి లేవు పిల్లల దగ్గర. చిన్న గ్లాసెస్, కాఫీ గ్లాసెస్, చిన్న చిన్న గరిటెలు, స్పూన్స్. ఇవి చూడండి హెయిర్ కలర్ అండి అది. ఇక్కడైతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయని హెయిర్ కలర్ కూడా ప్యాకెట్స్ పంపించాడు. ఒక 10 ప్యాకెట్స్ దాకా పంపించారు. కొంచెం చూసాం కానీ ఇక్కడ కూడా హెయిర్ కలర్ తెచ్చుకున్నాం కానీ బ్లాక్ లేదండి, డార్క్ గ్రే ఉంది, అట్లా ఉన్నాయి. మళ్ళీ కలర్ మారిపోతుందేమో, హెయిర్ ఫేస్ చూడలేమని చెప్పి ఇండియా నుంచి తెప్పించుకున్నాం మేమైతే పంపించమని. స్వీట్స్ కూడా పంపించాడండి. స్వీటీకి ఎక్కువ పంపించొద్దన్నామండి, కొంచెం కొంచెమే తీపించుకున్నాం, ఒక పావు కిలో అట్లా. ఇవి అక్కడి నుంచి వచ్చేసరికి 10 days పడుతుంది మామూలుగానే. ఇంకా స్వీట్లు పాడైపోయి ఉంటాయి అనుకున్నామండి మేమైతే. ఓపెన్ చేసి చూస్తున్నాడు చిన్ను ఎలా ఉన్నాయో, బాగుంటే తిందాము లేకపోతే పడేద్దాము అని. చూడండి ఈ కాజు కట్లెట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. చూస్తున్నారు పిల్లలు బాగుందా లేదా, బాగుంటే తిందాము అని. ఇది పర్లేదు బాగానే ఉందండి, టేస్ట్ చూశారు బాగుందని చెప్పి ఇంక అక్కడ పెట్టుకున్నారు. మేమైతే స్వీట్లు పాడైపోయి ఉంటాయి అనుకున్నామండి, దాదాపు 10 days పట్టింది వచ్చేసరికి కూడా. చూడండి కొన్ని నా ఈ శారీస్ కూడా ఉంటే కొన్ని పంపించమంటే పంపించారు. చూడండి హల్వా, ఇది కూడా ఒక పావు కిలో తెచ్చుకున్నామండి, ఎక్కువ అయితే తీసుకురాలేదు స్వీట్లు. కొంచెం కొంచెం పావు కిలో తీసుకున్నాము. అది కూడా ఎలా ఉందని టేస్ట్ వస్తున్నారు పిల్లలు, బాగుందన్నారు. బాగుందని అవి అక్కడ పెట్టుకున్నారు. ఇంకా కొంచెం కొంచెం తెచ్చాం మమ్మీ. డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా ఒక 1/2 kg కావాలని చెప్పినట్టున్నారు, ఆ డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా పంపించారు. ఇదండి ఇదైతే ఒక 1/2 kg పంపించారు.
ఇదైతే కొద్ది రోజులు తినొచ్చు కదండి. డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం బాగుంటాయి, ఎక్కువ పాడవని. ఏమోనండి, అది ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఫస్ట్ అయితే పార్సిల్ రిటర్న్ వెళ్ళిపోయిందండి. మాకు గేట్ వరకు వచ్చి, కమ్యూనిటీ గేట్ వరకు వచ్చి, ఏదో కోడ్ ఉంటుందంటే గేట్ ఓపెన్ కాలేదని రిటర్న్ తీసుకెళ్ళిపోయారండి. మళ్ళీ 2 డేస్ తర్వాత పిల్లలు వెళ్ళి అక్కడ ఆఫీస్ దగ్గర అది కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చారు. అప్పటికే 10 డేస్ అయిపోయింది. అందుకని కొంచెం డౌట్గా చూస్తున్నాం స్వీట్లు ఎలా ఉన్నాయో ఏమో అని. మెయిన్ మామిడికాయ పచ్చడి అండి. ఆవకాయ పచ్చడి ఈ సంవత్సరం మేమైతే అక్కడుంటే, ఇండియాలో ఉంటే పెట్టేదాన్ని నేనైతే. చూడండి చక్రాలు, ఇవి కూడా పంపించారు. 2 బాక్సెస్ కావాలి పంపించారు చక్రాలు. ఆ మామిడికాయ పచ్చడి కోసమేనండి మాకు 2 ప్యాకెట్స్ అయితే పంపించారు మామిడికాయ పచ్చడి కూడా. కొత్త ఆవకాయ కదండి, తింటే ఎంత బాగుంటుంది టేస్ట్ మీ అందరికీ తెలుసు కదా. మాకు బాగా అలవాటు అందులో పచ్చళ్ళు. ఇంట్లోనే పెడతాను నేనైతే. ఇక్కడ పెట్టడానికి కుదరట్లేదు. మామిడికాయలు అయితే దొరికినాయి కానీ అవి ముక్కలు కొట్టడం, అవి పెట్టడం అంటే కొంచెం కష్టమేనండి ఇక్కడ. అందుకని నేను మామిడికాయలు ఉన్నా కూడా వదిలేసాను. ఇండియా నుంచి ఒక 2 పార్సిల్స్ పంపించండి అని చెప్పి. ఒక కేజీయో 2 కేజీసో పంపించారు. ఇంకా ఆ పచ్చడి చూసి ఎగిరి గంతేసి పిల్లలైతే అప్పటికప్పుడు వేసుకొని తిన్నారండి ఆవకాయ పచ్చడి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని. ఇంకా టేస్టే వేరు కదా, చెప్పనవసరం లేదు కదా. అలా ఉంటుంది. ఇగోండి చక్రాలు అయితే 2 బాక్సెస్ వచ్చినాయి. ఇంకా అక్కడ అన్నీ పెట్టుకున్నారండి పిల్లలైతే. ఇది క్యాలీఫ్లవర్ పచ్చడి ఒకటండి వాటిల్లో. ఒకటేమో ఆవకాయ పంపించారు, కొత్త ఆవకాయ. ఒకటేమో క్యాలీఫ్లవర్ పచ్చడి. స్వీటీ కావాలంటే క్యాలీఫ్లవర్ పచ్చడి ఒకటి పంపించారు. ఇదైతే గీ అండి. 2 ప్యాకెట్స్ తీసుకురమ్మన్నాం గీ. ఇక్కడ అసలు గీ ఏదో బాగుంటుందో బాగాలేదో మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదు. బాగాలేదు. మేము వచ్చేటప్పుడు ఒక 2 ప్యాకెట్స్ తెస్తే మొన్నటి వరకు వచ్చిందండి. అందుకని మళ్ళీ ఇండియా నుంచి తెప్పించాం. ఒక 2 ప్యాకెట్స్ పంపిమంటే పంపించాడు అబ్బాయి. చూడండి మిక్చర్, రాజుగారు వచ్చారు. మిక్చర్ చూసి చూడండి ఎంత హ్యాపీ. నా మిక్చర్ ప్యాకెట్స్ వచ్చినాయా లేదా అని అడుగుతున్నారు. చిన్ను వచ్చాయి, 2 ప్యాకెట్స్ వచ్చాయి డాడీ నీ అని చెప్పించాడు. ఇదిగోండి టాబ్లెట్స్ పార్సిల్ కూడా వచ్చేసింది మాకు. కాకపోతే ఒక 10 డేస్ పట్టిందండి. 10 డేస్ పైనే పట్టింది. కానీ ఇప్పుడు మాత్రం ఎవరు వేయించుకోవద్దండి, చాలా కాస్ట్లీ అవుతున్నాయి. టాబ్లెట్స్కి అయితే మరీ ఎక్కువ తీసుకుంటున్నారు. మేమైతే తీసుకొచ్చిన టాబ్లెట్స్ అయిపోయినాయి. 3 months 4 months వచ్చాయండి. నాకైతే 3.5 months వచ్చింది మేము వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నాము. అవి అయిపోయినాయని మళ్ళీ మా అల్లుడు ఏమంటే వేసాడండి పార్సిల్. చూడండి ఎంత కాస్ట్లీ అయినాయో. కుదిరితే మీరంతా ముందే తీసుకొచ్చుకోండి, ఒక 4-5 monthsకైనా సరే. అప్పుడు తీసుకొచ్చుకోవడం మంచిదండి. మళ్ళీ పార్సిల్ వేసుకొని అవన్నీ చాలా కాస్ట్లీ అవుతుంది ఇప్పుడు. టాబ్లెట్స్ కంటే ఈ పార్సిల్కి ఎక్కువ అయిపోయింది మాకైతే. స్వీట్స్ అవి కూడా పంపించారు. వాటితో పాటు ముందు అవి వచ్చేసినాయండి, తర్వాత ఈ టాబ్లెట్స్ వచ్చాయి. చూడండి అన్ని షుగర్ టాబ్లెట్స్ అవన్నీ అయిపోయేసరికి మళ్ళీ ఏం ప్రాబ్లం అవుతుందో ఇక్కడ అని భయం వేసిందండి మాకైతే. ఇన్సులిన్ అన్నీ ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చుకున్నాం. పంపించాడు అన్నీ మా అబ్బాయి. చూడండి కానీ టాబ్లెట్స్ మాత్రం చాలా కాస్ట్లీ అయిపోయినాయండి వచ్చేసరికి. మాకు ఎక్కువ పడిపోతుంది అమౌంట్ అయితే. మీరందరూ జాగ్రత్తగా ముందే తీసుకొచ్చుకోండి ఏదైనా కానీ. చూద్దామండి ఎన్ని ఎన్ని టాబ్లెట్స్ పంపించాడు మా అబ్బాయి, ఎన్ని వచ్చినాయో. చూడండి షుగర్ టాబ్లెట్స్, బీపీ టాబ్లెట్స్ అన్నీ కొద్ది కొద్దిగా ఉన్నాయండి. అన్నీ ముందే తెప్పించుకున్నాం మేమైతే. ఇవి వచ్చేసరికి 10 days పట్టిందిలేండి, 1 week కూడా కాదు, 10 days దాకా పట్టింది. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా మెడిసిన్స్ మాత్రం తెచ్చుకోండి వచ్చేటప్పుడు, ఎవరైనా సరే పేరెంట్స్ వచ్చేటప్పుడు. ఇవన్నీ అయితే మొత్తం అన్ని కింద ఏమేమి వచ్చినాయి చూద్దాం. అన్ని మెడిసిన్స్ అన్నీ వచ్చినాయి అలాగే. బీపీ టాబ్లెట్స్ అన్నీ, ఇవన్నీ ఇన్సులిన్ ఇవ్వండి. ఇవి చూడండి నీడిల్స్ అండి, ఇన్సులిన్ వేసుకునే నీడిల్స్ కూడా ఇక్కడ దొరకవని అక్కడి నుంచి తెప్పించుకున్నాం. అవి కూడా కొంచెం ఉన్నాయి, అయినా మళ్ళీ ఒక 5 ప్యాకెట్స్ దాకా తెచ్చుకున్నాం. ఇదిగోండి ఇవైతే నాకు తిమ్మిర్లు కండి, చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి. ఇక్కడ వర్క్ ఎక్కువ ఉంటుంది కదా కొంచెం, దానివల్ల తిమ్మిర్లు వస్తే మళ్ళీ ఇవి కూడా అక్కడి నుంచి పంపించారు. పాపం డాక్టర్ని కనుక్కొని పంపించాడు. ఇదిగోండి
అన్ని షుగర్ ట్యాబ్లెట్స్, ఇన్సులిన్స్ అన్నీ, బీపీ ట్యాబ్లెట్స్ అన్నీ వచ్చాయండి. ఇంజెక్షన్స్ వేసుకునే నీడిల్స్ అన్నీ తెప్పించుకున్నాం మేము. పెన్ను కూడా కొంచెం డౌట్ వచ్చి ఇంకోటి తెప్పించుకున్నాను. పెన్ అదేమన్నా కింద పడి మళ్ళీ పగిలిపోతే అప్పుడు మళ్ళీ ఎట్లా వస్తుంది, ఎందుకని సేఫ్టీ కానీ ఒక పెన్ కూడా తెప్పించుకున్నాను నేనైతే. ఇన్సులిన్ రాలేదా? అంతేనండి, ప్రస్తుతానికైతే ఇవి వచ్చాయి. ఇంకా ఇన్సులిన్, గ్యాస్ ట్యాబ్లెట్స్ అవన్నీ ఇంకా రావాలి. ఇంకో పార్సిల్ ఉందంట, కాస్ట్లీ అండి చాలా. అక్కడి నుంచి తెప్పించుకుంటే మాత్రం ముందు జాగ్రత్తగా అందరూ తెచ్చుకోండి. ఈ వీడియో అయితే ఇంతవరకు ఎండ్ చేస్తున్నానండి. ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాము. మీరందరూ జాగ్రత్తగా ట్యాబ్లెట్స్ అయితే తెచ్చుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనండి, మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాము. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, బాయ్.